అక్షతృతీయ రోజున మన పితృదేవతలకు అక్షయ పుణ్యలోక ప్రాప్తి కోసము శ్రాద్ధకర్మలు కూడా చెయ్యాలి అని చెప్పబడింది. శ్రాద్ధము కర్మలు 96 రకాలు, షణ్ణమతి శ్రాద్ధాలు అని. షణ్ణమతి శ్రాద్ధాల్లో అక్షతృతీయ రోజు కూడా చెయ్యాలి. చెయ్యలేని పక్షంలో వారు తర్పణాదులైనా చెయ్యాలి అని వారి పేర్లు తలుచుకొని, పితృదేవతల పేర్లు తలుచుకొని తర్పణాదులు చేయడం. స్వయం పాకదానం కూడా శ్రేష్టం. అన్న సంతర్పణ కూడా చాలా శ్రేష్టమైనటువంటి అంశం. వీటిలో దానము ధర్మము అనేటువంటి అంశం. దానము ధర్మపూరితమైనటువంటి 2 విషయాలు ఏమిటి అని అంటే, ఎదుటివారు గొప్పవారైనా కానీ, ఒక పండితులు వాళ్ళందరూ కూడా గొప్పవారైనప్పటికీ మనను పునీతం చేసేటువంటి స్థితిలో ఉన్నారు, అత్యంత సంస్కారవంతులు కనుక వారు ఈ విధమైనటువంటి స్థితిలో ఉన్నవారు కాబట్టి మనను పునీతం చేసేటువంటి స్థితిలో ఉన్నవారు వారికి దాన ధర్మాలు చేయడం. ఎవరైతే అన్నపానీయకులకు కొదువుగా ఉండి వస్త్రాలు కూడా కట్టుకోలేనటువంటి మినిమం నీడ్స్ కూడా లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అది ధర్మము అని అంటాం. ఆ యొక్క ధర్మం కూడా ఈ రోజు నాడు చేయడం శ్రేష్టము. మనకు ఆ విధంగా చేయడం చేత మనకు తరిగిపోయినటువంటి పుణ్యం అనేటువంటిది ఈ యొక్క అక్షతృతీయ రోజు చేయడం చేత లభిస్తుంది. కనుక ఆ అక్షయ తృతీయ రోజు ఎప్పుడైతే ఈ విధమైనటువంటి స్థితి మనకు కలగడానికి దాన ధర్మాదులు, పితృదేవతలకు సంతర్పణలు, సత్కార్యాలు చేయడము, జాగరణ చేసేటువంటి వారు